హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం టెక్నో పోవా, పాలకోవా కాదు పోవా మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో దీని బ్యాటరీ గురించి మాట్లాడితే 7000 mAh బ్యాటరీ బ్యాకప్ తోటి వీళ్ళు దీన్ని లాంచ్ చేశారు. దాంతోపాటే దీని ప్రైస్ వచ్చేసి 10,000 చేంజ్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ 2-3 రోజులలో బుక్ చేసుకుంటే ఇంకొక 500 రూపీస్ తక్కువ కూడా ఇస్తున్నారు. దీని స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడితే 6.9 ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువ సైజే ఉంటుంది. సో పెద్ద మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే ఈసారి టెక్నో వాళ్ళు చేసిన ఇంప్రూవ్మెంట్స్ ఏంటి అంటే దీనిలో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే చూడడానికి కనిపించేస్తూ ఉంటుంది. నెలగా మనకు చాలా తక్కువ బడ్జెట్ మొబైల్స్లో ఫుల్ హెచ్డీ కనిపించదు. ఇందులో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో పాటు MediaTek G85 ప్రాసెసర్ని అయితే వాడారు. త్వరలో చూసుకున్నట్టయితే బ్యాటరీ బ్యాకప్ పరంగా, దాంతోపాటు డిస్ప్లే పరంగా ఇంకొకటి ప్రాసెసర్ కూడా బాగా ఇచ్చారు. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనకు 7000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేసి దానిలో మళ్ళీ 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారనుకోండి, మొబైల్ ఛార్జ్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో దాంతో పోల్చుకున్నట్టయితే దీనిలో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు కాబట్టి మొబైల్ ఫాస్ట్గానే ఛార్జ్ అవుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ మొబైల్ని ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది అయితే చూసేద్దాం. దాంతోపాటు ఈ మొబైల్ని మీరు గివేవేలో గెలుపొందొచ్చు. గివేవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలని తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇదే టెక్నో పోవా 2 మొబైల్. సో బాక్స్కి బ్యాక్ సైడ్ చూసినట్టయితే కొన్ని డీటెయిల్స్ని అయితే వీళ్ళు మెన్షన్ చేసేసారు. దానిలో భాగంగా ఇది 7000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్, MediaTek G85 ప్రాసెసర్, తర్వాత 6.9 ఇంచెస్కి పైగా ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ తోటి అయితే వీళ్ళు ఈ మొబైల్ లాంచ్ చేసేసారు. సో ఫటాఫట్ దీనికి ఉన్న సీల్ని బ్రేక్ చేసి ఈ మొబైల్ చూడడానికి ఎలా ఉంది అనేది మనకు తెలిసిపోద్ది. సీల్ అయితే బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. బాక్స్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే బాక్స్కి పైవైపు ఇక్కడ వీళ్ళు మొబైల్ని ప్రొవైడ్ చేస్తారు. సో మనకు కొంచెం వెయిట్గానే అనిపించేస్తుంది. దీన్ని మన సైడ్ ఉంచినట్టయితే దీని లోపల వైపు యూజర్ మాన్యువల్, తర్వాత 12 మంత్స్ వారంటీ కార్డు ఒకదాన్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఈసారి మంచి విషయం ఏంటి అంటే వీళ్ళు 18 వాట్స్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటే ఇందులో మనకు వీళ్ళ కేబుల్ని ప్రొవైడ్ చేస్తారు దీనిలో అని అంటే ఈసారి వీళ్ళు టైప్ సి కేబుల్ని ప్రొవైడ్ చేశారు. ఇదొక మంచి విషయం. సో మరి దీంతోపాటే సిమ్ ఎజెక్టర్ని ఇక్కడే ప్రొవైడ్ చేశారు. సో దీని నుంచి బయటికి తీద్దాం. నెక్స్ట్ అంతే ఈ బాక్స్లో అయితే మనకేం చూడడానికి కనిపించట్లేదు. వీటన్నిటిని మనము సైడ్కి ఉంచేసి మనం ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే దాంతోపాటు ఇక్కడ వీళ్ళు బ్యాక్ కేసు కూడా తొడిగిచ్చారు. బ్యాక్ కేసు మనం వేసుకుంటే మన చేతులు నొప్పి పెడతాయి అనుకున్నారు కావచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ కవర్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని అయితే మనం తీసేద్దాం. నా చేతిలో 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి ఉన్న మొబైల్ ఉంది. సో మీరు దీని యొక్క బిల్డ్ క్వాలిటీ చూడొచ్చు, సాలిడ్గా ఉందని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ టెక్నో పోవాకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. సో ఇది మనకు కొంచెం డ్యూయల్ టోన్ టైప్ కనిపిస్తుంది. అంటే మధ్యలో ఒక లైన్ వచ్చేసి ఇటు సైడ్ ఒకటే కలర్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ చూడడానికి కనిపించేస్తుంది. ఇటు సైడ్ చూసినట్టయితే మనకు వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ అండ్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇదే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాగా కూడా పనిచేస్తుంది. ఇటువైపు సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని మనం బయటికి తీసినట్టయితే ఇందులో మనము 2 సిమ్స్తో పాటు మెమరీ కార్డును కూడా వేసుకోవచ్చు అనుకుంటా. జనరల్గా మనకు ఈ టెక్నో బ్రాండింగ్లో ఇటువంటి ఆప్షన్ చూడడానికి కనిపిస్తుంది. సో ఇది నేను తీయకముందే చెప్పగలుగుతాను. నెక్స్ట్ వచ్చేసి కింది వైపు చూసినట్టయితే స్పీకర్ గిల్స్ నాయిస్ క్యాన్సిలేషన్ 3.5 ఇంచ్ జాక్ని అయితే ప్రొవైడ్ చేశారు. పైవైపు ఎటువంటి బటన్స్ చూడడానికి కనిపించట్లేదు. మొబైల్ వెయిట్ గురించి మాట్లాడితే 230 గ్రామ్స్ ఉంది. దానికి రీజన్ దీనిలో వీళ్ళు 7000 mAh బ్యాటరీతో పాటు పెద్ద స్క్రీన్ని ప్రొవైడ్ చేశారు. సో దానికోసం కొంచెం ఇది మనకు బల్కీగా అనిపిస్తుంది. అయితే మరి దీన్ని ఇక్కడ ప్రెస్ చేసేసాను. మొబైల్ అయితే ఆన్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఫటాఫట్ దీని సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసి డైరెక్ట్ మనము మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. మొబైల్ అయితే ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్. సో స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ చూసినట్టయితే బాగానే కనిపించేస్తుంది. మరి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే చాలా ఫాస్ట్గానే ఇది మొబైల్ని అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఇక ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. ఇక డైరెక్ట్ మనము దీని ఓఎస్ గురించి మాట్లాడదాం. దానికంటే ముందు ఒకసారి డార్క్ మోడ్ని అయితే ఎనేబుల్ చేసేద్దాం. ఇక్కడ మనకు మై ఫోన్లోకి వెళ్ళినట్టయితే పైవైపు ఇక్కడ కనిపించేస్తుంది చూడండి. ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 11 అన్నట్టు. ఓకే, సో దీని తర్వాత కూడా మనం కొన్ని అప్డేట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి వీళ్ళు ఇస్తారా లేదా చూద్దాం. సో దీని ఓఎస్ వర్షన్ గురించి మాట్లాడితే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 11 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో లేటెస్ట్ ఓఎస్ 4GB ర్యామ్ 64GB 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. సో దాంతోపాటు ప్రాసెసర్ బాగుంది, బ్యాటరీ కూడా బాగుంది అని చెప్పేసుకోవచ్చు. ఈ కెమెరా ఆప్షన్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు అన్ని రకాల ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బ్యూటీ అని చెప్పేసి, పోర్ట్రేట్ అని చెప్పేసి, సూపర్ నైట్ అని చెప్పేసి ఇలా చాలా రకాల ఆప్షన్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. ఇక మనం వీడియో గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనము 1080pలో వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకునే ఆప్షన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. యాక్చువల్లీ 2Kలో రికార్డ్ చేసేసుకోవచ్చు బ్యాక్ క్యామ్ యూస్ చేసి. ఇక మనము సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ క్యామ్లో కూడా మనకు దాదాపుగా సేమ్ అటువంటి ఫీచర్స్ ఉన్నాయి. 2Kలో మనం వీడియోస్ని రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీంతో కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి దీని యొక్క వీడియో క్లారిటీ ఎలా ఉంది, పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మీతో అయితే షేర్ చేస్తాను.
ఫ్రెండ్స్, ఈ వీడియో నేను సెల్ఫీ క్యామ్ తోటి రికార్డ్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన వీడియో క్వాలిటీ, స్టెబిలిటీ మీరు ఇక్కడ గమనించవచ్చు. నాకైతే ఇక్కడ చూస్తే బాగానే అనిపిస్తుంది. అదే ఫ్రెండ్స్, మరి దీని గివ్ అవే క్వశ్చన్ వచ్చేసి దీనిలో ఎన్ని వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని వీళ్ళు యూజ్ చేశారు అనేది మీరు కింద కామెంట్లో రాయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది నేను టెక్ న్యూస్లో అయితే అనౌన్స్ చేసేస్తాను. సో ఫ్రెండ్స్, డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా బాగుందని చెప్పేసుకోవచ్చు. పైన స్టూడియో లైట్స్ ఉన్నాయి, దాని లైటింగ్ మొత్తం స్క్రీన్ పైన పడుతుంది, అయినా కూడా బాగానే డిస్ప్లే చేస్తుంది. దాంతోపాటు వీళ్ళు ఇక్కడ పంచువల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. సో ఇదొక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈసారి వీళ్ళు అన్ని డిపార్ట్మెంట్లో ఇంప్రూవ్ చేశారని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మరి టెక్నో వాళ్ళకి సంబంధించిన పోవా 2 మొబైల్ అన్బాక్సింగ్. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.